తెలంగాణ సంపద అంతా కేసీఆర్ కుటుంబమే దోచుకుంటుందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగూరి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ కోసం ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారని గుర్తు చేశారు. కేసీఆర్ కుటుంబంలో ఒక్కరైనా త్యాగం చేశారని శ్రీనివాస్ గౌడ్ నిలదీశారు. బీజేపీ భరోసా యాత్రలో భాగంగా నల్గొండ జిల్లా కనగల్లు మండల కేంద్రంలో ఆయన పర్యటించారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పులకు మార్చారని విమర్శించారు. తెలంగాణ రైతులకు న్యాయం చేయాలని కేసీఆర్ బయటి రాష్ట్రాల్లో రైతులకు తెలంగాణ సంపద దోచిపెడుతున్నాడని మండిపడ్డారు. 1000 కోట్లు కావాలి, ఈ ఎక్కడి నుంచి వచ్చినాయి అని అడుగుతా ఉన్నాం. ఎవడప్ప సొత్తని నువ్వు జల్సాలు చేస్తావని కూడా మనం అడుగుతా ఉన్నాం. కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ యొక్క బంధువులు, ఇది నిజమా కాదా మీరు ఆలోచించండి. ఇవాళ కేసీఆర్ ఆస్తులు ఏ విధంగా పెరిగిపోతున్నాయో మనం గమనించాలి. కేసీఆర్ ఇవాళ 800 కోట్లు పార్టీకే ఫండ్ ఉందని చెప్తా ఉన్నాడు. ఇవాళ ఏట్ల రాయి తీయలేని కూట రాయి తీయబోయినట్టుగా ఈ రాష్ట్రంలో ఏమి వెలుగబెట్టలేని కేసీఆర్ ఇవాళ దేశంలో పార్టీ పెడతా అంటుండ్రు. సొంతంగా విమానం కొనుక్కొని తిరుగుతాడట. నీ అంటున్న కేసీఆర్ విమానం కొనాలంటే 1000 కోట్లు కావాలి, ఈ ఎక్కడి నుంచి వచ్చినాయి అని అడుగుతా ఉన్నాం. ఎవడప్ప సొత్తని నువ్వు జల్సాలు చేస్తావని కూడా మనం అడుగుతా ఉన్నాం. కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ యొక్క బంధువులు, ఇది నిజమా కాదా మీరు ఆలోచించండి. ఇవాళ కేసీఆర్